అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో అక్రమ మట్టి తరలింపు యథేచ్ఛగా కొనసాగుతుంది. మట్టి మాఫియా రెచ్చిపోతున్న మార్నింగ్ శాఖ అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. హంతినివా కాల్వ పనులు చేసిన సమయంలో తీసిన మట్టిని కూడా తరలించలేకపోయారని మండిపడుతున్నారు. ప్రస్తుతం మట్టి లభించకపోవడంతో గుట్టలను తవ్వి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అనుకోకుండా ఏదైనా ఆనకట్టకు ప్రమాదం జరిగిన సమయంలో మట్టి కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి అధికారికి ఈ విషయం తెలిసినా కూడా ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అక్రమ మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో అక్రమ మట్టి తరలింపు యథేచ్ఛగా కొనసాగుతుంది. మట్టి మాఫియా రెచ్చిపోతున్న మైనింగ్ శాఖ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. హందినివా కాల్వ పనులు చేసిన సమయంలో తీసిన మట్టిని కూడా తరలించుకుపోయారని మండిపడుతున్నారు. ప్రస్తుతం మట్టి లభించకపోవడంతో గుట్టలను తవ్వి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. ఎస్ మానస, అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ఈ మధ్య కాలంలో అక్రమ మట్టి తరలింపు చాలా విపరీతం అయిపోయింది అనేది చెప్పుకోవచ్చు. హంద్రినివా కాలువ పనులు జరగక అక్కడ పెద్ద పెద్ద గుట్టలుగా మట్టిని పోసి ఉంచారు. అయితే కానీ ఇప్పుడు మట్టి లభించకపోవడంతో ఆ గుట్టలనే జేసీబీలతో తవ్వేసి తీసుకురావడం మొదలు పెట్టారు. అయితే ఉరవకొండ పట్టణం చివరిలో ఉన్న ఆ గుట్టలను ప్రజల కళ్ళ ముందే రోజు పగలు రాత్రి తేడా లేకుండా జేసీబీల సాయంతో ట్రాక్టర్లు వరుసగా 300-400 పైసలకు ట్రాక్టర్లు ఈ మట్టిని అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గ్రామాలకు, ప్రైవేటు స్థలాలకు తరలిస్తూ సొమ్ము చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదంతా 42వ జాతీయ రహదారి పక్కనే జరుగుతున్న సంబంధిత అధికారులు అయితే మాత్రం స్పందించలేదంటూ తర్వాత ఎవరైతే మట్టి తరలిస్తున్నారో వారితో లాలూచి పడి అక్రమాలకు పాల్పడుతున్నారు, డబ్బు చేసుకుంటున్నారు, అధికారులు కూడా సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఉందంటూ ప్రజలైతే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది మానస. అయితే జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ఈ విషయం అందరికీ తెలిసినా ఎవరు చర్యలు తీసుకోకపోవడం పెద్ద స్థానికులు అయితే దీనిపైన తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భవిష్యత్తులో కాలువలో, ఆనకట్టులో ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ మట్టి దొరకకపోకుండా అన్ని ఆందోళన పోకుండా ఉండే పరిస్థితి ఉందంటూ ఆందోళన అయితే ప్రజలైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అందుకే ప్రజలు ఒకటే చెప్తున్నారు, ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ అక్రమ మట్టి తరలింపుని అడ్డుకొని వీటిపై ఎవరైతే అక్రమంగా మట్టి తరలిస్తున్నారో 100 ట్రాక్టర్లు పెట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మానస. ఈ అక్రమ మట్టి మాఫియాకు సంబంధించి అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటారు? అంటే మనకున్న సమాచారం ప్రకారం చెప్పడం ఇదే మానస, మట్టి ఎవరైతే తరలిస్తున్నారో వారితో లాలూచి పడి అక్రమంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నారు అధికారులు కూడా అంటూ వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మానస. అంటే కేవలం సొమ్ము చేసుకోవడానికే అక్కడ ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉందో దాన్ని గాలికి వదిలేసి అధికారులు అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్.